ओम शांति। मीठे बच्चे, तुम्हें स्मृति आई है कि हमने 84 जन्मों का चक्र पूरा किया। మధురమైన పిల్లలు, మీకు స్మృతి వచ్చింది. మేము 84 జన్మల చక్రము పూర్తి చేశామని. अब जाते हैं अपने घर శాంతిధామ్. ఇప్పుడు మన ఇంటికి శాంతిధామానికి వెళ్తాము. घर जाने में बाकी थोड़ा समय है. ఇంటికి వెళ్ళడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. प्रश्न: जिन बच्चों को घर चलने की स्मृति रहती है उनकी निशानी क्या होगी? ఇంటికి వెళ్ళాలని స్మృతి ఉన్న పిల్లల లక్షణాలు ఏమిటి? ఇంటికి వెళ్ళాలని స్మృతి ఉన్న పిల్లల లక్షణాలు ఏమిటి? वह इस पुरानी दुनिया को देखते हुए भी नहीं देखेंगे. వాళ్ళు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరు. उन्हें बेहद का वैराग्य होगा. వాళ్ళకి బేహద్ వైరాగ్యము ఉంటుంది. धंधे धोरी में रहते भी हल्के होंगे. వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ కూడా తేలికగా ఉంటారు. इधर उधर झरमुई झंगमुई की बातों में अपना समय बर्बाद नहीं करेंगे. ఇక్కడ అక్కడ వ్యర్థ విషయాలు ముచ్చట్లు పెట్టుకోవడంలో సమయము వేస్ట్ చేసుకోరు. अपने को इस दुनिया में मेहमान समझेंगे. స్వయాన్ని ఈ ప్రపంచంలో అతిథులుగా భావిస్తారు. ఓం శాంతి. सिर्फ तुम संगमयुगी ब्राह्मण बच्चे ही जानते हो कि हम थोड़े समय के लिए इस पुरानी दुनिया के मेहमान हैं. కేవలము సంగమయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు, మేము ఇక కొద్ది సమయం కోసమే ఈ పాత ప్రపంచంలో ఉన్నామని. తుమ్హారా సచ్చా ఘర్ హై శాంతిధామ్. మీ నిజమైన నివాసము శాంతిధామము. उनको ही मनुष्य बहुत याद करते हैं. ఆ శాంతిధామాన్ని మనుషులు చాలా జ్ఞాపకం చేస్తారు, మనసుకి శాంతి కావాలని. కానీ మనసు అంటే ఏంటి, శాంతి అంటే ఏమిటి, మాకెలా శాంతి లభిస్తుంది, ఏమీ అర్థం చేసుకోరు. మీకు తెలుసు ఇప్పుడు మన ఇంటికి వెళ్ళడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది అని. ప్రపంచంలోని మనుష్య మాత్రులందరూ నంబర్ వారీగా అక్కడికి వెళ్తారు. అది శాంతిధామము, ఇది దుఃఖధామము. ఇది స్మృతి చేయడం అయితే మీకు సహజమే కదా. ఎవరైనా ముసలివాళ్ళు, యువకులు ఎవరైనా సరే ఈ స్మృతి చేయగలరు కదా. శాంతిధామం మన ఇల్లు, మనం తిరిగి మన ఇంటికి వెళ్తాము అని ఎవరైనా స్మృతి చేయగలరు కదా. ఇన్మే సారే సృష్టి కా జ్ఞాన ఆ జాతా హై. ఈ స్మృతిలో మొత్తం సృష్టి యొక్క జ్ఞానము వచ్చేస్తుంది. సారీ డీటెయిల్ బుద్ధి మే ఆ జాతీ హై. వివరం అంతా బుద్ధిలోకి వస్తుంది. అభి తుమ్ సంగమ్ యుగ్ పర్ బైఠే హో. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు.
यह बुद्धि में रहता है हम जा रहे हैं शांति धाम డ్రామా ప్లాన్ అనుసార్. డ్రామా ప్లాన్ అనుసారము మేము శాంతిధామానికి వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది. यह बुद्धि में रहने से तुमको खुशी होगी, स्मृति रहेगी. ఈ విషయం బుద్ధిలో ఉంటే నీకు ఖుషి కూడా ఉంటుంది, మరి స్మృతి కూడా ఉంటుంది. మనము మన 84 జన్మలు స్మృతి చేస్తున్నాం. 84 జన్మల స్మృతి మనకు వచ్చింది. అది భక్తి మార్గం వేరు, ఇది జ్ఞాన మార్గం విషయాలు. బాబా వివరిస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఇల్లు మీకు జ్ఞాపకం వస్తుందా? ఎంతగా వింటూ ఉంటారు, ఎన్నో విషయాలు బాబా దగ్గర వింటూ ఉన్నారు. एक यही है कि अभी हम शांतिधाम जाएंगे. ఒకే ఒక ఆలోచన ఉంది, మేము శాంతిధామానికి వెళ్తాము అని, తిరిగి సుఖధామానికి వస్తాము. బాబా యహీ హే, బాబా వచ్చిందే పావన ప్రపంచానికి తీసుకువెళ్ళడానికి. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖము శాంతిలో ఉంటారు. శాంతిధామంలో కేవలము శాంతి ఉంటుంది. ఇక్కడైతే చాలా హంగామా ఉంది కదా. ఇక్కడ మధుబన్ నుంచి మీరు వెళ్తారు మీ ఇంటికి. వెళ్ళినప్పుడు బుద్ధిలో పనికిరాని కబుర్లన్నీ మళ్ళీ వ్యాపారాలు వ్యవహారాల వైపుకి వెళ్ళిపోతుంది దృష్టి. ఇక్కడైతే ఏ జంజాటాలు ఉండవు. మీకు తెలుసు మనం ఆత్మలు శాంతిధామ నివాసులు. మీకేం తెలుసు, మనమంతా ఆత్మలు శాంతిధామ నివాసులు. ఇక్కడ పాత్రధారులుగా అయ్యాము. వేరెవరికి కూడా మేము పాత్రధారులు ఎలాగా అన్న విషయము తెలియదు. పిల్లలకి మాత్రమే బాబా వచ్చి చదివిస్తున్నారు. కోట్లలో కొద్దిమంది మాత్రమే చదువుకుంటారు, అందరూ చదువుకోరు కదా. మీరిప్పుడు ఎంత తెలివైన వాళ్ళుగా అవుతున్నారు. ఇంతకు ముందైతే ఎలా ఉన్నారు? తెలివి తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంతగా గొడవలు ఉన్నాయి. వీటన్నిటిని ఏమనాలి? మనమైతే పరస్పరము సోదరులు అనే విషయం కూడా మనుషులు మర్చిపోయారు. సోదరులని హత్య చేస్తారా? హత్య చేసినా కూడా దేనికోసం చేస్తున్నారు? ఆస్తుల కోసము సోదరులని హత్య చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు మనమందరూ ఒకే తండ్రికి పిల్లలు, సోదరులు. మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు. ఆత్మలందరికీ తండ్రి వచ్చి చదివిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం లాగే మనకి చదివిస్తున్నారు. ఎందుకంటే ఆయన జ్ఞానసాగరుడు. ఈ చదువు గురించి వేరెవరికి తెలియదు. స్వర్గాన్ని రచించేవాడని అంటారు. అక్కడ వేరే ఏ ఖండాలు లేవు. ఇక్కడైతే చాలా ఖండాలు ఉన్నాయి. ఒక సమయం ఉండేది, అప్పుడు ఒకే ఒక ధర్మం ఉండేది, ఒకే ఖండం ఉండేది. తర్వాత వెరైటీ ధర్మాలన్నీ వచ్చాయి. ఇప్పుడు బుద్ధిలో ఉంటుంది ఏంటంటే ఈ వెరైటీ ధర్మాలన్నీ ఎలా తయారయ్యాయి అన్నది మన బుద్ధిలో ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది. సనాతన ధర్మం అని కూడా ఇక్కడే చెప్తారు, కానీ అర్థమేమీ తెలియదు. మీరంతా ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవాళ్ళు. కేవలము పతితులుగా అయిపోయారు. తమో ప్రధానం నుండి సతో రజో తమో గుణంలోకి వచ్చేశారు. మీకు అర్థమవుతుంది ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళు మేము అని. మనము చాలా పవిత్రులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పతితులైపోయాము. మీరు బాబా నుండి వారసత్వము తీసుకున్నారు. పవిత్ర ప్రపంచానికి యజమానిగా అయ్యారు. మనము మొదట పవిత్ర గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు
డ్రామా ప్లాన్ అనుసారము రావణ రాజ్యంలో మనము పతిత ప్రవృత్తి మార్గంలోకి వచ్చేసాము. మీరు పిలుస్తున్నారు, ఓ పతిత పావన, మమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళు అని. నిన్నటి విషయమే కదా. నిన్న పవిత్రులుగా ఉండేవాడు, ఈరోజు అపవిత్రులైపోయి పిలుస్తూ ఉన్నారు. ఆత్మ పతితం అయిపోయింది, ఆత్మ పిలుస్తూ ఉంది, బాబా వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చెయ్యి అని. బాబా అంటారు, ఇప్పుడు ఈ అంతిమ జన్మ పవిత్రులైతే మీరు 21 జన్మలకి సుఖీగా అయిపోతారు. ఏమవుతారు? ఈ అంతిమ జన్మ పవిత్రులైతే 21 జన్మలకి సుఖీగా అవుతారు. బాబా అయితే చాలా మంచి విషయాలు చెప్తారు కదా, చెడు విషయాలన్నీ వదిలించేస్తారు. మీరు దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి, పవిత్రులు అవ్వండి. ఎంత సహజం ఇది. సంపాదన అయితే చాలా గొప్పది. పిల్లల బుద్ధిలో ఇప్పుడు శివ్ బాబా స్మృతి వచ్చింది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మన బుద్ధిలోకి వస్తారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం తప్పకుండా తయారవుతుంది. ఈ విషయము వేరెవరూ చెప్పలేరు. శాస్త్రాలలో కలియుగం కాయు చాలా పొడిగించారు. ఇదంతా డ్రామా యొక్క నిర్ణయం. ఏం నిర్ణయము? శాస్త్రాల్లో డ్రామా యొక్క ఆయువు పొడిగించి రాయడము, ఇవన్నీ డ్రామా నిర్ణయం. ఇప్పుడు పిల్లలు పాపాల నుంచి ముక్తులు అవడానికి పురుషార్థము చేస్తున్నారు. మీకు శ్రద్ధ ఉండాలి, మన వల్ల ఎటువంటి పాపకర్మలు జరగకూడదని. దేహాభిమానంలోకి రావడం వల్లనే మళ్ళీ వికారాలు మనలో వస్తాయి. దానివల్లే పాపాలు జరుగుతాయి. అందుకే భూతాలను తరిమి కొట్టాలి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు పైన మోహం అనేది ఉండకూడదు. ఈ పాత ప్రపంచంతో వైరాగ్యము ఉండాలి. చూస్తున్నారు, పాత ఇంట్లోనే ఉన్నారు, కానీ బుద్ధి మాత్రము ఎక్కడికి వెళ్తుంది? కొత్త ప్రపంచం వైపు వెళ్తుంది. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తదాన్నే చూస్తారు. ఇంకా పాత ఇల్లు ఖతం అయ్యేంత వరకు ఈ కళ్ళకి ఈ పాత ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కానీ కొత్త ఇంటిని జ్ఞాపకం చేయాలి. ఇక్కడున్నా ఇది కనిపిస్తున్నా సరే కొత్త ఇంటిని జ్ఞాపకం చేయాలి. మళ్ళీ పశ్చాత్తాప పడేలాంటి కర్మలేవి చేయకూడదు. ఈరోజు ఫలానా వాళ్ళకి దుఃఖం ఇచ్చాము, ఫలానా పాపకర్మ చేసాము. బాబాతో మీరు అడగచ్చు, బాబా ఇది పాపమేనా అని. ఈరోజు ఈ విధంగా కర్మ జరిగింది నా వల్ల, ఇది పాపమేనా అని మీరు బాబాని అడగచ్చు. ఎందుకు గుట్కలు మింగాలి? ఏంటో దీన్ని పాపకర్మ అంటారు, కాదా అవునో ఏంటో అని ఎందుకు గుట్కలు మింగడము? ఇవాళ ఈ విధంగా కర్మ జరిగింది, ఇది పాపమేనా అని బాబాని అడగండి, చెప్తారు. అడగకపోతే గుట్కలు మింగుతూ ఉంటారు. బాబాతో అడిగితే బాబా వెంటనే తేలిక చేసి చెప్తారు. మీరు చాలా భారీగా ఉన్నారు, పాపభారము చాలా ఎక్కువగా ఉంది, 21 జన్మల పాపాల నుంచి తేలిక అయిపోతారు. జన్మ జన్మాంతరాల పాపము తలపైన ఉంది. ఆ తర్వాత అయితే 21 జన్మలు తేలికైపోతారు, కానీ ఇప్పుడు మాత్రం జన్మ జన్మాంతరాల పాపము తలపైన ఉంది. ఎంత స్మృతిలో ఉంటూ ఉంటే అంత తేలికగా అయిపోతారు. ఆత్మలో ఉండే కల్తీ అంతా తొలగిపోతూ ఉంటుంది, ఖుషీ కూడా పెరుగుతుంది. సత్యయుగంలో మీరు ఖుషీగా ఉండేవాళ్ళు, తర్వాత తగ్గుతూ తగ్గుతూ ఖుషీ అంతా గుమ్మైపోయింది, అంటే మాయమైపోయింది. సత్యయుగం మొదలుకొని కలియుగం వరకు ఈ యాత్రలో 5000 సంవత్సరాలు పట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సత్యయుగం మొదలుకొని కలియుగం వరకు చేసిన యాత్రకి 5000 సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకి వచ్చేటువంటి యాత్ర గురించి ఇప్పుడు తెలిసింది. మనం స్వర్గం నుండి నరకంలోకి ఎలా వచ్చాము, ఎలా జన్మల యాత్ర చేశాము అని.
ఇప్పుడు మళ్ళీ మీరు నరకం నుండి స్వర్గంలోకి వెళ్తున్నారు. ఒక క్షణంలో జీవన్ముక్తి. బాబాని గుర్తించారు, బాబా వచ్చారు, తప్పకుండా స్వర్గంలోకి తీసుకువెళ్తారు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఆస్తికి యజమానిగా అవుతాడు కదా. బాబా పిల్లలు అయ్యారు అంటే చాలా నశ కూడా ఉండాలి కదా. నశ ఎందుకు దిగాలి? బాబా పిల్లలు అయ్యారంటే చాలా నశ కూడా ఉండాలి. నశ ఎందుకు దిగాలి? మీరైతే చాలా పెద్దవాడు కదా. బేహద్ బాబాకి పిల్లలు అయ్యారు అంటే బేహద్ రాజధాని పైన మీకే హక్కు ఉంది. అందుకే వర్ణన కూడా ఏమని చెప్తున్నారు? అతీంద్రియ సుఖం అడగాలంటే గోపికల్ని అడగండి అని. గోపీ వల్లభుడు యొక్క గోపికల్ని అడగండి. దేని గురించి? అతీంద్రియ సుఖాన్ని గురించి తెలుసుకోవాలంటే. వల్లభుడు అంటే తండ్రి కదా, ఆయన్ని అడగండి. నంబర్ వారు పురుషార్థానుసారమే సంతోషం కూడా పెరుగుతుంది. కొందరైతే వెంటనే తన సమానంగా ఇతరులను కూడా తయారు చేసేస్తారు. పిల్లల పని ఏంటంటే అన్నిటినీ మర్చిపోయి రాజధాని యొక్క స్మృతి ఇప్పించటం. ఏంటి పిల్లల పని? పోయి రాజధాని యొక్క స్మృతి ఇప్పించడము, ఇది పిల్లల పని. మీరైతే స్వర్గానికి యజమానిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కలియుగము, పాత ప్రపంచం ఉంది, మళ్ళీ కొత్త ప్రపంచము వస్తుంది. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది 5000 సంవత్సరాల తర్వాత బాబా భారతదేశంలోనే అవతరిస్తారు. ఆయన జయంతి కూడా ఇక్కడే చేస్తారు. మీకు తెలుసు, బాబా వచ్చి ఈయనకి రాజధాని ఇచ్చి మనకి రాజధాని ఇచ్చి వెళ్తారు. మళ్ళీ తర్వాత ఆయన స్మృతి చేసే అవసరం కూడా ఉండదు. తర్వాత భక్తి మార్గం ప్రారంభమైనప్పటి నుంచి స్మృతి చేయడం మొదలు పెడతారు. ఎందుకు స్మృతి చేస్తారు? భక్తి మార్గం నుంచి మళ్ళీ పరమాత్మని. మరి ఆయన ఇచ్చిన ఆస్తి అంతా తిన్నారు కదా, అందుకని ఆయన్ని తలుచుకోవాల్సి వస్తుంది. బాబా మళ్ళీ మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళు అని తలుచుకుంటారట. ఒకసారి తీసుకెళ్ళారు కదా మరి, అందుకని. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, ఆయన మాకు తండ్రి, టీచరు, గురువు కూడాను అని. సృష్టి ఆది మధ్య అంత్య చక్రము 84 జన్మల జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్ని సార్లు మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఇంకా తీసుకుంటూనే ఉంటారు. దీనికి అంతం అనేది ఎప్పుడూ అవదు. మీ బుద్ధిలో ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఉంది. స్వదర్శన చక్రము మాటి మాటికి జ్ఞాపకం రావాలి. ఇదే మన్మనాభవ. స్వదర్శన చక్రము మాటి మాటికి జ్ఞాపకం రావాలి. ఇదే మన్మనాభవ. ఎంతగా బాబాని స్మృతి చేస్తూ ఉంటే అంతగా పాపాలు భస్మం అవుతాయి. మీరు కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నప్పుడు మీ వల్ల ఎటువంటి వికర్మలు జరగవు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉంటాయి, అంటే జరుగుతూ ఉన్నాయి. సంపూర్ణ కర్మాతీత అవస్థ ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఈ బాబా కూడా మీతో పాటు స్టూడెంట్గా ఉన్నారు. చదివించేది శివ్ బాబా. ఈయనలో ప్రవేశిస్తారు బాబా. అయితే ఈయన కూడా స్టూడెంటే. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు కదా. ఇప్పుడు కేవలము మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యండి. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. రాత్రి పగలుకున్న తేడా ఉంది. అక్కడ ఎన్ని గంటలు కొడుతూ ఉంటారు, డంకా మోగిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలము బాబా స్మృతిలో కూర్చోవాలి అంతే, ఏం సౌండ్ చేసేది లేదు. ఆత్మ అమరము, అకాల్ తఖ్త్ అని కూడా అంటారు కదా. అకాలమూర్తి కేవలం శివబాబా ఒక్కరే కాదు, మీరు కూడా అకాలమూర్తి. ఎందుకంటే ఆత్మ కూడా చావదు కదా. శివబాబా అకాలమూర్తి, ఆత్మ కూడా అకాలమూర్తి. అకాలమూర్తి ఆత్మ యొక్క సింహాసనము ఏది?
భృకుటి సింహాసనం. తప్పకుండా భృకుటిలోనే కూర్చుంటుంది కదా. కడుపులో వెళ్ళి కూర్చుంటుందా ఆత్మ? ఇక్కడ కూర్చుంటుందా, ఇక్కడ కూర్చుంటుందా? పొట్టలో కూర్చుంటుందా, భృకుటిలో కూర్చుంటుంది కదా అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు తెలుసు అకాలమూర్తి ఆత్మ యొక్క సింహాసనం ఎక్కడుంది అని. ఈ భృకుటి మధ్యలో మన సింహాసనం ఉంది. అమృత్సర్లో అకాల్ తఖ్త్ ఉంది కదా. అర్థమైతే ఏమీ తెలియదు. అకాలమూర్తి అని మహిమ కూడా చేస్తారు. ఆయన అకాల్ తఖ్త్ గురించి ఎవరికి తెలియదు. శివబాబా యొక్క అకాల్ తఖ్త్ ఏది? బ్రహ్మ శరీరం, భృకుటి సింహాసనం. ఇప్పుడు మీకు తెలిసింది అకాల్ తఖ్త్ అయితే ఇదే. దీనిపైనే కూర్చొని బాబా జ్ఞానం వినిపిస్తారు. బ్రహ్మ శరీరమే శివ్ బాబాకి అకాల్ తఖ్త్. ఈ అకాల్ తఖ్త్లో కూర్చొని శివ్ బాబా జ్ఞానం వినిపిస్తారు. మరి ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మకి ఇది అకాల్ తఖ్త్. ఏది? భృకుటి సింహాసనము అకాల్ తఖ్త్. ఎల్లప్పుడూ ఈ అకాల్ తఖ్త్ ఉంటుంది కదా. ఇది వదిలేస్తే ఇంకోటి తీసుకుంటుంది, కానీ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుంది. వాళ్ళైతే సింహాసనం తయారు చేసి పేరు పెట్టారు అకాల్ తఖ్త్ అని. వాస్తవానికి అకాల్ ఆత్మ ఇక్కడే కూర్చొని ఉంది. పిల్లల బుద్ధిలో ఉంది. పిల్లల బుద్ధిలో ఈ అర్థం అంతా ఉంది. ఏక ఓంకార్ అని దాని అర్థం కూడా మీరే తెలుసుకుంటున్నారు. మనుషులు మందిరాలలో వెళ్ళి అచ్యుతం కేశవం అని పాటలు పాడుతూ ఉంటారు. అర్థమైతే ఏమీ తెలియదు, ఊరికనే స్తుతి చేస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం రామనారాయణం అని పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడు, నారాయణుడు ఎక్కడున్నాడు? బాబా అంటారు అదంతా భక్తి మార్గము. జ్ఞానం అయితే చాలా సింపుల్గా ఉంది. వేరే ఏ విషయమైనా అడిగే కంటే ముందు తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యాలి. ఈ శ్రమ ఎవరి వల్ల అంతగా అవ్వట్లేదు. ఎందుకని? మర్చిపోతున్నారు కదా. తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యాలి. ఈ శ్రమ అంతగా ఎవరేమీ చేయడం లేదు, మర్చిపోతున్నారు. ఒక నాటకం కూడా ఉంది, మాయ ఏం చేస్తుంది, భగవంతుడు ఏం చేస్తాడు అని. మీరు బాబాని స్మృతి చేస్తారు, మాయేమో మిమ్మల్ని తుఫాన్లలోకి తీసుకొస్తూ ఉంటుంది. మా యొక్క ఆజ్ఞ ఏంటంటే బలవంతుడితో ఇంకా బలంగా దెబ్బలాడు అని. మీరంతా కూడా యుద్ధ మైదానంలో ఉన్నారు. మీకు తెలుసు ఎలాంటి సైనికులు ఉన్నారు అన్నది మీకు తెలుసు కదా. కొందరైతే చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్యమంగా బలహీనంగా ఉన్నారు, కొందరైతే చాలా ఇంకా తీక్ష్ణంగా బలహీనంగా ఉన్నారు. బలహీనము, మధ్యమ బలహీనము, ఇంకా తీవ్రంగా బలహీనము. అందరూ మాయతో యుద్ధం చేసేవాళ్ళే. గుప్తంగానే అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ బాంబ్స్ యొక్క ట్రయల్స్ చేస్తూ ఉంటారు కదా. ఈ విషయాలన్నీ పిల్లలకి తెలుసు. వాళ్ళ మృత్యువు కోసమే అన్ని తయారీలు చేస్తున్నారు. మీరైతే పూర్తిగా శాంతిలో కూర్చొని ఉన్నారు. వాళ్ళది సైన్స్ బలము. ప్రకృతి ఆపదలు కూడా చాలా వస్తాయి. అప్పుడైతే ఎవ్వరి వశము నడవదు. ఇంకా ప్రకృతి ఆపదలు వస్తే ఇంకెవ్వరి వశం లేదు కదా. నేను ఇంత గొప్ప అది ఇది ఏమన్నా లాభం లేదు. ఒక్క సముద్ర కెరటం వచ్చేస్తుంది, అందరినీ ముంచేసిపోతుంది అంతే. ఎవరిది బలమేం నడవదు అక్కడ. ప్రకృతి ఆపదలు కూడా చాలా వస్తాయి, అక్కడ ఎవరి వశము నడవదు. ఇప్పుడు కృత్రిమంగా కూడా వర్షం కురిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కృత్రిమంగా వర్షం పడిందనుకోండి, ధాన్యం కూడా చాలా పండుతుందని అనుకుంటారు. పిల్లలకి తెలుసు ఎంత వర్షం పడితే కూడా ప్రకృతి ఆపదలు మాత్రం తప్పకుండా వచ్చేదే ఉంది. ఎంత వర్షం పడుతుంది? ప్రకృతి ఆపదలు ఎంత వర్షం పడుతుంది అంటే
రోకలి ధార అంత వర్షం పడుతుందంట. అప్పుడు ఏం చేయగలుగుతారు? చూసారు ఎప్పుడైనా? రోకలి ధార అంత వర్షం, రోకలి ధార అక్కర్లేదు, ఇంత సన్నగా ధారలాగా వర్షం పడిందంటే అయిపోతారు. ఒక అరగంట పడిందంటే ఊరంతా మునిగిపోద్ది. రోకలి ధార అంత వర్షం పడితే ఏమైపోతారు జనాలు? రోకలి ధార అంత వర్షము ఒక 15 నిమిషాలు పడిందంటే చాలు, ఇంకా మొత్తము సిటీ మునిగిపోతుంది. రోకలి ధార అంత వర్షం పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ ప్రకృతి ఆపదలు. సత్యయుగంలో ఇవన్నీ ఉండవు, ఇక్కడ ఉంటాయి. మళ్ళీ వినాశనానికి ఇవన్నీ సహాయం చేస్తుంటాయి. మీ బుద్ధిలో ఉంది. మనం సత్యయుగంలో ఉన్నప్పుడు యమునా తీరంలో బంగారు మహల్స్లో ఉంటాము. మనం చాలా తక్కువ మంది ఉన్నాము. ఎక్కడ ఉండేవాళ్ళు? యమునా తీరంలో బంగారు మహల్స్లో ఉండేవాళ్ళు మనం చాలా తక్కువ మంది ఉన్నాము. మన కల్పకల్పము ఆ విధంగానే జరుగుతుంది. మొదట కొద్ది మందే ఉంటారు, తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. అక్కడ ఎలాంటి మురికి అన్న విషయమే ఉండదు. ఇక్కడైతే చూడండి, పిచ్చుకలు ఎంత మురికి చేస్తూ ఉంటాయో. అక్కడ మురికి అన్న విషయమే ఉండదు. దాన్ని స్వర్గం అని అంటారు కదా. ఇప్పుడు మీకు తెలుసు మనం దేవతలుగా తయారవుతున్నాము, కాబట్టి మనసులో చాలా ఖుషి ఉండాలి. మాయరూపి భూతం నుండి రక్షించుకోవడానికి బాబా అంటారు, బచ్చే మీరు ఈ ఆత్మిక వ్యాపారంలోనే మునిగిపోండి, మన్మనాభవ. బస్ ఇంకా ఈ విషయంలోనే మీరు భూతంలాగా పట్టుకోండి. దేనికి? మన్మనాభవ అవ్వడానికి. భూతం ఉదాహరణ కూడా ఇస్తారు కదా. నాకు పని చెప్పు, లేకపోతే తినేస్తాను అంటుంది కదా. అలాగే బాబా కూడా మనకి పని చెప్తున్నారు, మన్మనాభవ అని. పని చేయకపోతే ఏమవుతుంది? పని చెప్పకపోతే భూతం తినేస్తుంది అన్నమాట. బాబాకి పూర్తిగా సహయోగి అవ్వాలి. ఒక్క బాబాయే ఒంటరిగా ఏమీ చేయలేరు కదా. బాబా అక్కడ రాజ్యం కూడా చేసేది ఏం లేదు. అలాంటప్పుడు మీరే సహాయం చెయ్యాలి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి. ఆయన ఏమైనా రాజు కదా రాజ్యం చేసేది? మీరు సర్వీస్ చేస్తున్నారు, రాజ్యం కూడా మీకోసమే ఉంది. బాబా అంటున్నారు, నేను కూడా మగధ దేశంలో వస్తాను. మాయ మసలి కదా, ఎంతమంది మహారథుల్ని కూడా తినేస్తుంది. మరి మాయను ఏమనాలి? శత్రువు. కప్పకి శత్రువు ఎవరు? అలాగే మనకు శత్రువు ఎవరు? మాయ వికారాలు కదా. అలా ఒక్కొక్కరికి శత్రువు ఉంటుంది కదా. మీకు తెలుసు మీ శత్రువు ఈ మాయాని. మరి శత్రువుతో ఎలా ఉండాలి? చాలా సావధానంగా ఉండాలి. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. స్వయాన్ని పాపాల నుంచి ముక్తి చేసుకునే పురుషార్థం చెయ్యాలి. దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకూడదు. ఈ పాత ప్రపంచంలోని ఏ వస్తువుపైన మోహము పెట్టుకోకూడదు. మాయారూపీ భూతం నుండి రక్షించుకోవడానికి బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా చెయ్యాలి. మాయరూపీ భూతం నుండి రక్షించుకోవడానికి బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీ చేయాలి. బాబాకి పూర్తిగా సహయోగి అవ్వాలి. వరదానము. నేను నాది అనేదాన్ని సమాప్తి చేసి సమానత సంపూర్ణత యొక్క అనుభవం చేసుకునేటువంటి సత్యమైన త్యాగి అవ్వండి. ఏం సమాప్తి చేయాలి? నేను నాది అనేదాన్ని సమాప్తి చేయాలి.
అప్పుడు సమానత సంపూర్ణత యొక్క అనుభవం చేసుకొని సత్యమైన త్యాగి అవ్వాలి. ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో బాబా బాబాయే స్మృతి ఉండాలి. నేననేది సమాప్తం అయిపోవాలి. నేననేదే లేకపోతే ఇంకా నాదనేది కూడా ఏమీ ఉండదు. నేనే లేకపోతే ఇంకా నాదేముంటుంది? నా స్వభావము, నా సంస్కారాలు, నా నేచరు, నా పని లేదా నా డ్యూటీ, నా పేరు, నా గౌరవము, ఈ నాది నాది అనేది సమాప్తం అయిపోయినప్పుడే సమానత సంపూర్ణత. ఈ నాది నాది అనేది సమాప్తం అయిపోయినప్పుడే సమానత సంపూర్ణత. ఈ నేను నాది అనేది త్యాగం చేయడమే అన్నిటికంటే పెద్ద సూక్ష్మమైన త్యాగము. ఈ నేననే అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞంలో స్వాహా చెయ్యండి. అప్పుడు అంతిమాహుతి అవుతుంది, విజయవక్క నగారా మోగుతుంది. ఏమంటున్నారు? నేను నాది అనేటువంటి అశ్వాన్ని అశ్వమేధ యాగంలో స్వాహా చేస్తే అంతిమాహుతి అవుతుంది, విజయనగర మోగుతుంది. స్లోగన్. మనకై మనం స్వాహా చేయాలి. ఎలాగన్నా అది మనం ప్రాప్తి పొందే విధానం. మనం స్వాహా చేయకపోయినా బాబా వదిలిస్తాడు నేను నాదనేది కదా, ఎలాగన్నా వదిలేయాల్సిందే. స్లోగన్ ఏంటంటే హాజీ అని చెప్తూ సహయోగం యొక్క చెయ్యి అందించడమే ఆశీస్సుల మాల వేసుకోవడము. హాజీ అంటూ సహయోగం యొక్క చెయ్యి అందించడమే ఆశీస్సుల మాల వేసుకోవడము, ధరించడము. నేను నాది నాది అనేది దేన్ని వదిలేయాలన్నారు బాబాయ్ ఇవాళ? నా స్వభావము, నా సంస్కారాలు, నా నేచరు, నా పని డ్యూటీ, నా పేరు, నా గౌరవము, ఈ నాది నాదనే సమాప్తి అయితేనే సమానత సంపూర్ణత ఉన్నట్టు. ఓం శాంతి. Sunny